మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం గుట్టును ఎంఆర్ఐ డేటా విప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో అంతకుముందు 3 రోజుల్లోనూ కార్యాలయానికి సరఫరా అయ్యే విద్యుత్ లోడ్లో అసాధారణ హెచ్చుతగ్గులేమీ లేవని తేల్చింది. ప్రతి సర్వీస్కు 15 నిమిషాల వ్యవధిలో సరఫరా అయ్యే విద్యుత్ లోడ్ వివరాలు ఎంఆర్ఐ సర్వర్లో ఉంటాయి. ఎంఆర్ఐ డేటాను విశ్లేషించిన తర్వాత షార్ట్ సర్క్యూట్కు ఆస్కారమే లేదని నిపుణుల బృందం తేల్చింది. దీంతో పాటు కార్యాలయానికి సరఫరా జరిగే 3 ఫేజ్ విద్యుత్ సర్వీస్ వైరు కూడా ఎక్కడా దెబ్బతినలేదని గుర్తించారు. డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రమాద తేదీకి 3 రోజుల ముందు నుంచి విద్యుత్ లోడ్ లెక్కలను ఆ శాఖ బయటకు తీసింది. కార్యాలయంలోని కంప్యూటర్ సెక్షన్లో ఈ నెల 21న అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దసరాలు కాలిపోయిన ఘటనలో శాఖపరంగా ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న అంశంపై విద్యుత్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించింది. అక్కడ గుర్తించిన అంశాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక దర్యాప్తులో కీలకంగా మారనుంది. అగ్ని ప్రమాదం అంటూ చెప్పుకొచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడేం చెబుతారో చూడాలి.